హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ దోసకాయ కలిపి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు ఇంతకుముందు ఎలా చేసినా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు వేడి వేడి అన్నంలోకి నెయ్యి పచ్చడి వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే దోసకాయ గింజలు తీసి చిన్న ముక్కలుగా కొన్ని, పెద్ద ముక్కలుగా కొన్ని కట్ చేసుకోవాలి. ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకోవాలి. వంకాయ కనరెక్కకుండా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఫస్ట్ ఒక కూర గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను తీసుకున్నవి కారం ఉంటాయి కాబట్టి తక్కువే తీసుకున్నాను. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. దాంట్లోకి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ, వంకాయ, టమాటా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా వంకాయ కట్టెల పొయ్యి మీద కాల్చి చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయాక దాంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ ముక్కలన్నీ మెత్తగా ఉడికించుకున్నాక కొద్దిగా కొత్తిమీర, చింతపండు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ ముక్కల వేడికి కొత్తిమీర మంచిగా ఉడికిపోతుంది. మొత్తం చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి, జీలకర్ర, దోసకాయ, వంకాయ ఉడికించినప్పుడు ఉప్పు వేసాను కాబట్టి చూసి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారంలో ఉడికించిన దోసకాయ, వంకాయ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది. పచ్చివాసన అనేది రాదు అసలు. చూడటానికైనా తినడానికైనా రోట్లో దంచిన పచ్చడిలాగే ఉంటుంది. ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే పోపు పెడుతున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్నాక ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసి కలుపుకుంటే దోసకాయ, వంకాయ పచ్చడి రెడీ అయినట్లే. చాలా సింపుల్గా ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.